హాయ్ అండి. ఎలా ఉన్నారు? మాక్సిమం అందరూ అనపకాయతోనే కుడుములు కుక్ చేస్తారు. కానీ అనపకాయ మరియు చిక్కుడుకాయతో ఎప్పుడన్నా కుడుములు కుక్ చేశారా? చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చిక్కుడుకాయలు, అనపకాయలు వలుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు దీనికి కావాల్సిన మిశ్రమాన్ని రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఉల్లాకు, ఎల్లాకు, కొత్తిమీరాకు, మెంతాకు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వీటిని మిక్సీ పట్టుకోండి. పిండిని కలుపుకోవడానికి కొన్ని వాటర్ హీట్ చేసుకొని పెట్టుకోండి. వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న అనపకాయ, చిక్కుడుకాయకు పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత అనపకాయ, చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు ఇందులో వేయండి. వేసి కలపండి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేయండి. వేసి వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేయండి. ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దింపి పక్కన పెట్టుకోండి. హాట్ వాటర్ మరియు ఈ మిశ్రమం పక్కన పెట్టుకోండి. కుడుములు చేయడానికి బియ్యం పిండి వాడతారండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి. వాటర్ మరియు పిండి కొంచెం కొంచెం వేస్తూ ఆ మిశ్రమాన్ని కూడా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోండి. మీరు పిండిని బాగా కలుపుకున్న తర్వాత వీటిని కుడుములలా కాకుండా ఒక చిన్న గిన్నెలా చేసుకోండి. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టుకోండి. పిండిని అంతటిని ఇలానే రెడీ చేయండి.
తాలింపు పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోండి. కుడుములను నూనెతో లేదా నెయ్యితో తినండి. మా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.